సుమన్ టీవీ కరీంనగర్. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే కరీంనగర్ టు జగిత్యాల రోడ్ లో కోట్ చౌరస్తా దగ్గరలో అయితే ఉన్నాము. కోట్ చౌరస్తా దగ్గరలో కరీంనగర్ లోనే ది లార్జెస్ట్ సైకిల్ స్టోర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ సైకిల్ స్టోర్ పేరు వచ్చేసి మనకి ఏజే పెడల్స్ ద మల్టీ బ్రాండ్ బైసైకిల్స్. మనకి షాప్ అడ్రస్ వచ్చేసి కరీంనగర్ టు జగిత్యాల రోడ్ విద్యుత్ భవన్ అపోజిట్ లో అయితే ఉంది. మనకి షాప్ లో చూసుకున్నట్టయితే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు, నార్మల్ సైకిల్ నుండి స్పోర్ట్స్ సైకిల్ వరకు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఈ సైకిల్స్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఎంత ప్రైజెస్ లో వస్తాయి అనేది మన స్టోర్ మేనేజర్ ని అయితే అడిగి తెలుసుకుందాం. సో రండి. చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ సైకిల్స్ అయితే ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నాకైతే ఒక సైకిల్ వరల్డ్ అని అయితే ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. సో మనం వీటి గురించి పూర్తి వివరాలు మన స్టోర్ మేనేజర్ అఖిల్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సో నేను స్టోర్ లో లోపలికి వచ్చినప్పటి నుండి నాకు ఒక చిన్న డౌట్. నార్మల్ అన్ని చూస్తుంటే అన్ని సైకిల్స్ లాగానే ఉన్నాయి, కానీ ఇదైతే ఒక సైకిల్ స్పేర్ పార్ట్ లాగా అయితే ఉంది. సో దీని గురించి కొంచెం. ఇది వచ్చేసి ఫోల్డబుల్ సైకిల్. ఫోల్డబుల్ సైకిల్ ఎందుకంటే మనం మెట్రో స్టేషన్స్ లో మెట్రోలో ట్రావెల్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఫోల్డబుల్. అంటే ఒక సర్టెన్ బ్యాక్ స్పేస్ ను తీసుకెళ్లడానికి ఒక మెథడ్ తో తయారు చేసిన సైకిల్. అంటే ఇది ఏంటంటే కంప్లీట్ మనం ఫోల్డ్ చేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏదైనా ట్రైన్ లో గానీ, ఈజీగా కార్ లో గానీ ఫోల్డ్ చేసుకొని ఈజీగా తీసుకెళ్ళడానికి. ఇది స్పేర్ కాదు, ఇది వచ్చేసి ఒక సైకిల్. అంటే లోకల్ లో యూజ్ చేసుకోవచ్చు. లోకల్ లో గానీ, సిటీస్ లో గానీ, ఇప్పుడు ట్రై సిటీస్ జస్ట్ లైక్ హైదరాబాద్ లో యూజ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు మెట్రోలో ట్రావెల్ చేయాలి. అప్పుడు ఇట్ షుడ్ బి పోర్టబుల్ టు క్యారీ. అందుకే ఈ మెథడ్ లో ఉండాలని చెప్పేసి ఫోల్డబుల్ సైకిల్స్ తెప్పించాము. ఓకే, దీంట్లో గేర్, ఇందులో 2 వేరియంట్స్ ఉంటుంది. ఇది నాన్ గేర్, ఇందులో గేర్ కూడా ఉంటుంది. మనం కంప్లీట్ ఈ సైకిల్ ని కంప్లీట్ అన్ని రకాలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, కన్వీనియంట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కార్ డిక్కీలో కూడా పట్టు, జస్ట్ లైక్ టూరింగ్ వెహికల్. ఓకే. సో దీని కాస్ట్ ఎంత సార్? ఇది వచ్చేసి మనకు 14,000. దీంట్లో గేర్ వచ్చేసి 22,000. దీని బ్రాండ్ హార్న్ బ్యాక్ అని. ఫ్రమ్ ఎక్కడ నుండి సార్? మన వాళ్ళ ఇండియన్. సో సార్ మనం చూసుకున్నట్టయితే మీ స్టోర్ లో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు బైసైకిల్స్ అయితే ఉన్నాయి కదా. అసలు ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, సో వీటి స్టార్టింగ్ ప్రైస్ ఏంటి, ఎండింగ్ ప్రైస్ ఏంటి అన్ని ఒకసారి పూర్తి వివరాలు చెప్పగలుగుతారు? చెప్పడం బదులు నేను చూపిస్తాను. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. సో చెప్పండి సార్. ఇవి వచ్చేసి కిడ్స్ లో బేసిక్ మోడల్స్. అంటే దీంట్లో వేరియంట్స్ ఉంటాయి. దీని బేస్డ్ ఆన్ బ్రాండ్స్ ని బట్టి ఇందులో 12 సైజ్, 14 సైజ్, 16 సైజ్, 20 సైజ్ అని సైజ్ వైజ్ ఉంటాయి. అంటే దాన్ని బట్టి ప్రైసింగ్ కూడా చేంజ్ ఉంటుంది. అంటే ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ వాళ్ళకు యూజ్ చేసే మెథడ్స్ ఉంటాయి, వాళ్ళకు సజెస్ట్ చేసే సైకిల్స్ అన్నట్టు. ఇది వచ్చేసేమో 14 సైజ్ అంటారు. ఈ 14 సైజ్ సైకిల్ వచ్చేసి అరౌండ్ 3 to 4 years, 4 to 5 years వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ అబోవ్ 5 years, 6 years, 7 years బేస్డ్ ఆన్ హైట్ ని బట్టి మనం సైకిల్ ని దాంట్లో లేడీస్ గానీ జెంట్స్ గానీ వేరియంట్ ని బట్టి వి విల్ సజెస్టింగ్ ఏమో సైకిల్స్. అండ్ మన దగ్గర వచ్చేసి ఫ్రేమ్స్ వచ్చేసి స్టీల్ ఫ్రేమ్స్ ఉంటాయి. అండ్ ఇట్ విల్ బి రస్ట్ ప్రూఫ్. అండ్ మనం ఫ్రేమ్ మీద వచ్చేసి వారంటీస్ కూడా ఉంటాయి. అండ్ 6 months వరకు మనం ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. వీ హ్యావ్ సర్వీస్ పాయింట్ 2. అండ్ ఏ సైకిల్ కి ఎక్కడైనా కూడా ఎనీథింగ్ వీ విల్ బి ప్రొవైడింగ్ ఎవ్రీ సర్వీసెస్ ఆల్సో. సార్ సో బేసిక్ మోడల్ లో పిల్లలకు ఉన్నాయి కదా, ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి మనకు అరౌండ్ బేసిక్ దాంట్లో మన దగ్గర నుంచి 4,000 నుంచి స్టార్ట్ ఉంటాయి. ఇది వచ్చి 4,000. దీంట్లోనే కొంచెం టాప్ గ్రేడ్స్ వస్తే ఫైర్ ఫాక్స్ అనే బ్రాండ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 7,000 దాకా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మళ్ళీ కొంచెం పెద్ద వాళ్ళకు బేసిక్ లో మొదలు పెడితే ఇవి ఉన్నాయి. బేసిక్ లో ఇవి వచ్చేసి 8,000 నుంచి స్టార్ట్ ఉంటాయి. దీని తర్వాత టాప్ గ్రేడ్ వచ్చేసి 15,000 to 20,000 దాకా ఉంటాయి. 15,000 to 20,000. సో సార్ మనం చూసుకున్నట్టయితే బేసిక్ మోడల్స్ లో కొన్ని సస్పెన్షన్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. సో వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? దీంట్లో ఈ బేసిక్ మోడల్ లో కూడా ఉన్న వాటిలో సస్పెన్షన్స్ ఉంటాయి. సస్పెన్షన్ విత్ డిస్క్ తోటి ఉంటాయి. ఇవి వచ్చేసి పవర్ బ్రేక్స్ అంటారు. దీస్ ఆర్ పవర్ బ్రేక్స్. ఇవి నార్మల్ వేరియంట్స్. ఇందులో సస్పెన్షన్ విత్ డిస్క్ తోటి అదే ప్రైస్ వేరియంట్ ఉన్నాయి. ఇంకా మనం పోతూ వెళ్తుంటే యూ కెన్ గెట్ మోర్. ఇంకా సస్పెన్షన్ విత్ గేర్స్ తో సహా. దీస్ ఆర్ నేను చెప్పాను కదా కొంచెం కాస్ట్లీ వేరియంట్ ఉంటుంది. దాంట్లో మోడల్స్ ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫైర్ ఫాక్స్ వాళ్ళ బ్రాండ్. ఇది వచ్చి ఫైర్ ఫాక్స్ బ్రాండ్. దీంట్లో గేర్స్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ గేర్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం కూడా దాంట్లో వేరియంట్స్ ఉంటాయి అన్నట్టు. ఇందులో గేర్ సిస్టమ్ లో గేర్స్ ఉంటాయి. సిరీస్
ఫ్రంట్ వచ్చేసి 3 గేర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి 7 గేర్స్ ఉంటాయి, మొత్తం 21 గేర్ సిస్టమ్ సైకిల్ అంటారు ఇది. మీరు చూసినట్టయితే ఇక్కడ 3 గేర్స్ ఉంటాయి, ఇక్కడ 7 ఉంటాయి, మొత్తం వచ్చేసి 21 గేర్ సిస్టమ్ సైకిల్ అంటే మనం ఈజీగా తొక్కడానికి, కంఫర్టబుల్ గా రైడ్ చేయడానికి, కొంచెం డిస్టెన్స్ ఇప్పుడు మనం టైట్ కాకుండా, ఇఫ్ మనం టైట్ ఫీల్ అయినప్పుడు గేర్ ఇంటర్చేంజ్ చేసుకుంటే మూవ్మెంట్ అనేది ఫ్రీగా జరుగుతుంది. దాన్ని బట్టి మనం యూజ్ చేసుకునే మెథడ్ తోటి సెట్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా చేసిన సైకిల్స్ ఇవి అన్నమాట. దీంట్లో మోడల్స్, దీంట్లో బ్రాండ్స్ ని బట్టి ప్రైస్ వేరియంట్స్. దీని ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఇది వచ్చేసి అరౌండ్ 16,000 నుంచి ఇట్ విల్ బి స్టార్ట్. ఇందులో మళ్ళీ వేరియంట్స్ వచ్చేసి స్టీల్ ఉంటుంది, అలాగే ఉంటుంది. అలాగే వెళ్ళినప్పుడు యూ విల్ బి గెటింగ్ మోర్ ప్రైస్, అంటే అరౌండ్ 23 చేంజ్. నాకు తెలిసి ఇవి చిన్న పిల్లలకు అనుకుంటారు, 10th క్లాస్ 10th ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం సెట్ ఫిజిబుల్ అయ్యే సైకిల్. ఇంకా మనం చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ గా వేగా వెళ్ళాలనుకున్నప్పుడు యూ కెన్ గెట్ మోర్ సైకిల్స్. ఐ విల్ బి షోయింగ్ యూ. ఇంత ముందు వరకు మనం చూసుకున్నట్టయితే దోస్ ఆర్ MTBs. అవి వచ్చేసి రఫ్ రోడ్స్ అన్నిట్లలో యూజ్ చేసుకోవచ్చు, పనిచేసాయి. దీస్ ఆర్ కాల్డ్ as హైబ్రిడ్స్, అంటే ఓన్లీ ప్రిఫర్డ్ ఫర్ రోడ్స్ అండ్ రఫ్ రోడ్స్ అన్నట్టు. కొంచెం రఫ్ వర్క్ యూజ్ చేసుకోవచ్చు. దానికి డిఫరెన్సియేషన్ ఏంటంటే, మనం ఈజీగా రైడ్ చేయడానికి, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఇవి హైబ్రిడ్స్ వాడతాం అన్నట్టు. దీంట్లో ఇంకొంచెం ప్రొఫెషనల్ గా వెళ్ళినట్టయితే దీస్ ఆర్ గ్రావెల్ బైక్స్ అంటారు. జస్ట్ లైక్ ఇట్లా అంటే ఇది అరౌండ్ 250 kgs వరకు వెయిట్ బేర్ చేస్తుంది. అండ్ టూరింగ్ పర్పస్ లో వాడతారు. యూ విల్ బి సీయింగ్ చాలా మంది సైకిల్స్ మీద లాంగ్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు, అన్ని ఫిట్ చేసుకొని, ఇంక్లూడింగ్ క్యారియర్ అండ్ టెంట్ అండ్ కిట్, వెయిట్ బేర్ చేసే సైకిల్స్ అన్నట్టు. దీంట్లో బ్రాండ్ అన్నట్టు ఇది వచ్చేసి మెరిడా బ్రాండ్. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 65,000 నుంచి స్టార్ట్. 65,000. ఇప్పుడు హైబ్రిడ్ అన్నారు కదా బైసైకిల్స్ లో, వీటి ప్రైస్ చూసి అది వచ్చేసి మనకు 18,000 నుంచి స్టార్ట్ ఉంటది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 18,000 నుంచి 30,000 వరకు ఉంటాయి హైబ్రిడ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే మోడల్స్ అన్ని ఇవి అన్నట్టు. దీస్ ఆర్ గ్రావెల్ బైక్స్, అంటే టూరింగ్ పర్పస్ లో యూజ్ చేసుకునే మెథడ్స్ అన్నట్టు. ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి కానీ. అండ్ దీంతో పాటు దీంట్లో స్పెసిఫికేషన్ ఏంటంటే సీట్ కూడా సస్పెన్షన్ ఉంటుంది. కొంచెం మనం కూర్చుంటే సస్పెన్షన్ యాక్షన్ వస్తుంది. ఇందులో కూడా ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది. మనం ఎయిర్ సస్పెన్షన్ అంటాం, అంటే ఎట్లా అంటే పంప్ తో ఎయిర్ కొడితే ఈ సస్పెన్షన్ యాక్షన్ అనేది పైకి లేస్తుంది. జస్ట్ స్టంట్ మేనియన్ బైక్స్. దీని తర్వాత నెక్స్ట్ వేరియంట్ వచ్చేస్తే స్టంట్ మేనియన్ బైక్స్. స్టంట్ మేనియన్ బైక్స్ ఎట్లా అంటే దీంట్లో ఎయిర్ ఫిల్ చేయడం వల్ల ఏ సస్పెన్షన్, మనం ఇప్పుడు బైక్ లో ఎయిర్ కొడితే ఇట్లా ABS లెక్క లేస్తుందో ఇట్లా యాక్షన్ లేస్తున్నట్టు. జస్ట్ లైక్ ఫార్చునర్ కార్స్ లో వాటిలో మెన్షన్ చేసినట్టు ఇట్లా మనం ఎయిర్ ఫిల్ తోటి ఇట్లా టైర్ ఎట్లా లేస్తుందో ఈ సస్పెన్షన్ లిఫ్ట్ అయితే ఉంటుంది ఎయిర్ ఫిల్ చేస్తుంటే. ఇందులో ఎయిర్ కొడితే ఇది సస్పెన్షన్ లేస్తుంది. సార్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో ప్రైజెస్ ఎంత ఉంటాయి? ఇది వచ్చేసి 82,000 ఉంటుంది. దీనికంటే అడ్వాన్స్ మోడల్స్ చాలా ఉంటాయి. అండ్ మన దగ్గర ఉన్న దాంట్లో ఇదే కొంచెం టాప్. దీని తర్వాత ఇంకొక వేరియంట్ ఉంటుంది, అది వచ్చేసి టాప్ ఉంటుంది. దాని తర్వాత ఇక చాలా వేరియంట్స్ తోటి మనం ప్రైస్ మోడల్ లో మెటల్ ని వచ్చేటప్పటి వరకల్లా ప్రైస్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ లైక్ దీంట్లోనే కార్బన్ వచ్చేసింది అనుకోండి, ఇట్స్ అబౌట్ 3 lakhs నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ దీని తర్వాత వెన్ వి గో విత్ ప్రొఫెషనల్ గా యూజ్ చేస్తారు. యూ విల్ బి సీయింగ్ చాలా మంది హెల్మెట్స్ తోటి, మొత్తం గ్యాడ్జెట్ తోటి మీరు మార్నింగ్ 5 o'clock లో చూసే రోడ్స్ లోనే తొక్కేటట్టు యూజ్ చేసే సైకిల్స్ వచ్చేసి ఇవి అన్నమాట. These are completely road bikes under. These are only preferred for roads. Not in rough roads. Only preferred for roads. దీని ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే దీంట్లో కూడా చాలా వేరియంట్స్ ఉంటాయి అన్నట్టు. దీంట్లో మోడల్స్ ఉంటాయి. దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 45 నుంచి స్టార్ట్ ఉంటుంది. అంటే 45 లో కూడా 45,000 అనే ప్రైస్ ఎందుకంటే దాంట్లో బేసిక్ కాంపోనెంట్ ఉంటుంది. జస్ట్ లైక్ వెనకాల వచ్చే కాంపోనెంట్, దీస్ బ్యాక్ సైడ్ ఉండే కాంపోనెంట్, ఇది వచ్చేసి క్లారిస్ ఉంటుంది. దీంట్లో కూడా కాంపోనెంట్స్ తేడా ఉంటుంది, దాన్ని బట్టి ప్రైస్ వేరియంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మన క్లారిస్ అన్నట్టు. ఇది వచ్చేసి 8 speed, 2x8 స్పీడ్ అంటారు. ఇది 8 speed సైకిల్ అన్నట్టు. 2x8 సార్ 16 speed సైకిల్ స్పోర్ట్స్ లో వాడతారు. ఎట్లా అంటే జస్ట్ లైక్ కాంపిటీషన్, స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ కాంపిటీషన్స్ వాడేవాళ్ళు ఇలాంటి సైకిల్స్ ప్రిఫర్ చేస్తారు. ఇది దాంట్లో బేసిక్ అన్నట్టు. మీరు ట్యూబ్లెస్ కావాలి అనుకుంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ట్యూబ్లెస్ ఉంది. ఇది వచ్చేసి ట్యూబ్లెస్. దీని కాస్ట్ వచ్చేసి ఒక టైర్ కాస్ట్ వచ్చేసి ఈక్వల్స్ టు బైక్ టైర్ కాస్ట్ అంటే అరౌండ్ 3 to 4,000 వరకు ఉంటుంది. అంటే దీంట్లో కూడా కంపెనీస్ ఉంటాయి, జస్ట్ లైక్ కాంటినెంటల్, WTV, అట్లా దాన్ని బట్టి ప్రైస్ వేరియంట్ ఉంటుంది. అండ్ మనం వెన్ వి గో విత్ దిస్, ఇది వచ్చేసి జైంట్ వాళ్ళ బ్రాండ్ ఇది వచ్చి జైంట్ వాళ్ళ. ఇది వచ్చేసి క్లారిస్ లోనే 8 speed లోనే బేసిక్ లోనే ఇది వచ్చి ఎక్కువ ప్రైస్ వచ్చేసి ఇది 62,000 ఉంది. వెన్ కంపారిజన్ విత్ దిస్
మళ్ళీ దీంట్లో డిస్కౌంట్ కూడా మనం చేయగలుగుతాం. అండ్ దీని ఎంఆర్పి వచ్చి 62,000 ఉంది. అండ్ దీని తర్వాత ఇట్స్ పాలిగాన్, ఇది టాప్ గ్రేడ్ అన్నట్టు. టాప్ గ్రేడ్ అంటే 105 గ్రూపింగ్ సెట్ ఉంటుంది. దీనికి వచ్చేసి గ్రూపింగ్ సెట్ వచ్చేసి 105. ఈ గ్రూపింగ్ సెట్ వచ్చేసి 105 గ్రూపింగ్ సెట్ అంటారు. అంటే 11 స్పీడ్ 2x11. దీని తర్వాత లెవెల్ కూడా ఉంటుంది అల్టెక్ గ్రాండ్. దాంట్లో గ్రూపింగ్ సెట్ ని చేంజ్ చేయబట్టి ప్రైస్ సైకిల్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. మళ్ళీ దీంట్లో ఫ్రేమ్ లో కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి అలాయ్ ఫ్రేమ్ అండ్ ఇది వచ్చేసి కార్బన్ ఫోక్. మనకు ఈ కార్బన్ ఫోక్ అలాయ్ విత్ కార్బన్ ఫోక్ ఉంది కాబట్టి ఇది 1,05,000 వరకు ఉంది. అండ్ కంప్లీట్లీ మన కార్బన్ సైకిల్ కూడా మనం సేల్ చేస్తాము. ఇప్పుడు కస్టమర్ డిమాండ్ ని బట్టి వాళ్ళ రిక్వెస్ట్ ని బట్టి వి విల్ ప్లేసింగ్ ద ఆర్డర్. కార్బన్ సైకిల్ వచ్చేసి అరౌండ్ 2.75 నుంచి స్టార్ట్ ఉంటుంది ఫ్రేమ్. మళ్ళీ ఫుల్లీ కార్బన్ అయితే 3.5 నుంచి స్టార్ట్ ఉంటుంది. అట్లా ప్రైస్ వేరియంట్ ని బట్టి దాంట్లో మూమెంట్స్ ని బట్టి దీంట్లో కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అండ్ దీని తర్వాత దీనికి యూజ్ చేసే యాక్సెసరీస్ అండ్ దీనికి సంబంధించిన లైట్స్ కానీ, దీనికి సంబంధించిన సెటప్ కానీ, డ్రెస్ కానీ, వాటర్ సక్సెషన్ బ్యాగ్స్ కానీ, అండ్ మనము టూరింగ్ ఇప్పుడు చాలా మంది ట్రావెల్ చేసేటప్పుడు వి విల్ బి ప్లేసింగ్, ఇప్పుడు సైకిల్ తీసుకెళ్ళాలి, ఈజీ టు క్యారీ. సో సార్ చూసుకున్నట్టయితే బయట మనకి ఎక్కువ సైక్లింగ్ చేస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పి, బ్యాక్ పెయిన్ అనేది చెప్తూ ఉంటారు కదా. సో ఏమైనా టిప్స్ ఉన్నాయా ఇటు రాకుండా? బ్యాక్ పెయిన్ కానీ మన మోకాళ్ళ పెయిన్ కానీ రాకుండా ఉండాలంటే మనం సైకిల్ మన సైజ్ కి తగ్గట్టు ఒక ఫ్రేమ్ తీసుకోవాలి. మనం ఒకవేళ చిన్న ఫ్రేమ్ తీసుకొని తొక్కడం వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ అయినా లెగ్ పెయిన్స్ వస్తాయి. దీంట్లో కూడా సీటింగ్ మార్కింగ్ ఉంటుంది. సీటింగ్ మార్క్ చేసుకోవడం వల్ల సీట్ అడ్జస్ట్ చేసుకోవడం, సీట్ ని మన హైట్ కి తగ్గట్టు ప్రొఫెషనల్ గా మార్కింగ్ చేసుకుంటే ఇలాంటి పెయిన్స్ ఉండదు. ఎందుకంటే చాలా మంది రైడర్స్ కి సైకిల్ తీసుకోవడం తెలుసు కానీ దానికి సీట్ ఎలా ప్లేస్ చేసుకోవడం, ఫస్ట్ దే షుడ్ నో అబౌట్ ద బేసిక్ థింగ్. ఎట్లా హైట్, ఎంత హైట్, మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏ సైజ్ ఫ్రేమ్ వస్తుంది, ఏ రకమైన సైకిల్ మనం తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమనేది బేసిక్ గా వాళ్ళు తెలుసుకోవాలి. ఏది కంఫర్ట్ అంటే వాళ్ళ హైట్ కి తగ్గట్టు వాళ్ళ పర్సనాలిటీకి తగ్గ సైకిల్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు అరౌండ్ వచ్చారు, కొంతమంది ఉంటారు షార్ట్ ఉంటారు, షార్ట్ ఉన్న వాళ్ళు పెద్ద సైకిల్ తీసుకున్నారు అనుకో, దే విల్ బి ఫీలింగ్ ద పెయిన్. అండ్ ఇప్పుడు పొడుగున్న వాళ్ళు చిన్న సైకిల్ తీసుకొని దొక్కుతారు. దాని వల్ల ఏమైతుందంటే వాళ్ళ హైట్ కి తగ్గట్టు కూడా ఒకళ్ళ మీద ప్రెషర్ పడ్డం. ఇప్పుడు మేము ఉన్నాము అరౌండ్, మేము డైలీ యాక్టివిటీ చేస్తాం, మేము సైక్లింగ్ చేస్తాం డైలీ 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఒక 4 hours 5 hours టైం పీరియడ్ లో వి విల్ బి డూయింగ్ సైక్లింగ్. ఆ టైంలో ఏంటంటే వి విల్ బి ప్లేసింగ్ ద మార్క్స్, అంటే సైకిల్ సీట్ పోర్షన్ కానీ, హ్యాండిల్ పోర్షన్ కానీ, దాన్ని బట్టి దానికి తగ్గ కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్ కానీ. అంటే ఇప్పుడు సైక్లింగ్ చేయడం అనగానే ఏది బట్టి అది వేసుకొని చేయడం వల్ల ఎక్కువ డిస్టెన్స్ రావాలి. దీనికి కూడా కాస్ట్యూమ్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఇప్పుడు స్విమ్మర్స్ దే యూస్ డిఫరెంట్ కాస్ట్యూమ్ అండ్ సైక్లిస్ట్ దే యూస్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్. అంటే ఆ కాస్ట్యూమ్స్ లో కూడా కంఫర్ట్నెస్, అంటే దాని లోపల ఇప్పుడు ప్యాడెడ్ షార్ట్స్ అంటారు. ఆ షార్ట్స్ లోపల ఏంటంటే దే విల్ బి సమ్ కుషన్స్ అండ్ జెర్సీస్ ఏంటంటే ఎంత స్వెట్ తీసుకొని ఎట్లా ఎలాబరేట్ చేయాలనే మెథడ్స్ ఉంటాయి. ఐ విల్ బి షోయింగ్ దట్ ఇన్ యాక్సెసరీస్ ఏరియా. ఓకే సార్, మనం చూసుకున్నట్టయితే మనం మాన్యువల్ గా అయితే సైకిల్స్ అయితే చూసుకున్నాం. సో వీటికంటే అడ్వాన్స్డ్ గా ఎలక్ట్రికల్ బైసైకిల్స్ ఏమైనా చాలా ఉన్నాయండి. అందులో కూడా వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ బి షోయింగ్ దట్. ఓకే షూర్. చలో లెట్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా బ్యాటరీ సైకిల్స్ అని. ఇది వచ్చేసి ఇన్బిల్ట్ బ్యాటరీ అన్నట్టు, ఫ్రేమ్ లోపలనే బ్యాటరీ ఉంటుంది. ఇది లోపల ఫ్రేమ్ లోపల బ్యాటరీ ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి 91 వాళ్ళ బ్రాండ్. ఇది ఒక్కసారి చార్జ్ పెడితే 40 కిలోమీటర్స్ వస్తుంది. దీనికి బ్యాటరీ వ్యారంటీ వచ్చేసి 2 years బ్యాటరీ వ్యారంటీ ఉంటుంది. ఫ్రేమ్ మీద లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి అరౌండ్ 38,000 నుంచి. మీరు అడిగారు కదా ఇంతకుముందు సార్ బేసిక్ లో అన్నారు కదా. దీని తర్వాత మనం నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి దీంట్లోనే 91 వాళ్ళ బ్రాండ్, KTM వాళ్ళ బ్రాండ్స్. ఇది దీంట్లోనే బేసిక్, దీంట్లోనే 91 వాళ్ళు మొన్న కొత్తగా రీసెంట్ గా ఒక తీసారు. ఇది వచ్చేసి మనకు డిటాచబుల్ బ్యాటరీ డిటాచ్ చేసుకొని ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కూడా సేమ్ 4 hours ఛార్జింగ్ పీరియడ్. ఇది కూడా బ్యాటరీ మీద వచ్చేసి 2 years వ్యారంటీ అండ్ ఫ్రేమ్ మీద వచ్చేసి లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది. దీంట్లో ఎన్ని కిలోమీటర్స్? ఒకసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్స్ వస్తాయి. పెడల్ అసిస్టెన్స్ తోటి ఇంకొక 10 kilometers ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అండ్ దీంట్లో మీరు అడిగారు కదా బేసిక్ కావాలన్నారు, ఇది వచ్చేసి బేసిక్. ఇది వచ్చేసి 26,000. దీని తర్వాత ఇంకోటి ఇది వచ్చేసి మనకు KTM వాళ్ళ బ్రాండ్ ఈ మోట్రాడ్ వచ్చినట్టయితే ఇది బేసిక్ ఈ మోట్రాడ్. ఇది కూడా డిటాచబుల్ బ్యాటరీ అండ్ ఇది కూడా ఒకసారి ఛార్జ్ పెడితే 40 kilometers వస్తుంది. కాకపోతే దీని ఛార్జింగ్ టేకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఒక 4 to 5 hours పడుతుంది. అండ్ ఇది వచ్చేసి 24,000 పడుతుంది బేసిక్ లో. అండ్ దీంట్లో ఇంకొక T-Rex
టీరెక్స్ మీరు చూసినట్టయితే దీనికి డిజిటల్ డిస్ప్లే ఉంటది, దీనికి డిస్ప్లే ఉంటది, వీటికి ఉండవు. యా వాటికి డిస్ప్లే ఉండదు, దీనికి డిస్ప్లే ఉంటది. ఇది కూడా డిటాచబుల్ బ్యాటరీ. ఇది వచ్చేసి మనకు 34,000 ఉంటుంది. దీంట్లోనే ఇంకొక వేరియంట్ వచ్చినట్టయితే దీని తర్వాత నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫోల్డబుల్. దీంట్లోనే డూడుల్ ఫోల్డబుల్ ఇది ఫోల్డబుల్. మనం దీన్ని కంప్లీట్ గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీట్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటది, ఎంత కావాలంటే అంత సీట్ హైట్ పెంచుకోవచ్చు. అండ్ హ్యాండిల్ కూడా వీ కెన్ ఫోల్డ్. సైకిల్ కూడా హాఫ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ ఉంటది, ఈ లాక్ ఓపెన్ చేసుకుంటే సైకిల్ హాఫ్ ఇట్ సైడ్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి ఇక్కడ దీనికి డిస్ప్లే ఉంటది, ఇది చూడండి. దీని యూ కెన్ సీ దిస్ డిస్ప్లే. దీంట్లో మనం ప్లస్ అండ్ మైనస్ తోటి ఎంత స్పీడ్ పోవాలి, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, దాన్ని బట్టి స్పీడ్ వెళ్తుంది. స్పీడ్ లిమిట్ వచ్చేసి ఇది 30 అవుతుంది, 30. అండ్ ఇది ఒక్కసారి చార్జ్ పెడితే 45 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇట్ కెన్ బేర్ అరౌండ్ ఒక 180, 160, 180 kgs వరకు వెయిట్ బేర్ చేస్తుంది. దీని వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఇది వచ్చేసి అరౌండ్ 35-40 kgs ఉంటుంది. ఎందుకంటే ఇది దీని వేరియంట్స్ వచ్చేసి టైర్ చూసారు కదా, ఇది కంప్లీట్లీ ప్రిఫర్డ్ ఫర్ రఫ్ రోడ్స్ గా. ఎలాంటి రఫ్ రోడ్ లైనా యూజ్ చేసుకోవచ్చు, కంప్లీట్ రఫ్ టెరైన్ రోడ్స్ ఎట్లానైనా. సో సార్ చూసుకున్నట్టయితే ఈ టైర్ కన్నా మనం ఇప్పటిదాకా చూసుకున్న టైర్ కి ఆ టైర్ స్లిమ్ ఉన్నది, ఈ టైర్ పెద్ద ఉన్నది చాలా. సో వీటి వల్ల అయితే ఫిక్స్ అండి. దీనిది ఏంటంటే జస్ట్ లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసేటట్టు ఉంటుంది. అంటే రఫ్ రోడ్స్, కంప్లీట్లీ టెరైన్ రోడ్స్ కానీ ఏదైనా మౌంటైన్ రోడ్స్ కానీ కంప్లీట్ రఫ్ రోడ్స్ లలో యూజ్ చేసుకునేటట్టు. ఇది జస్ట్ లైక్ లుకింగ్ లైక్ బైక్ టైర్. మన బైక్స్ లో ఎట్లా ఇప్పుడు స్ప్లెండర్ ఎట్లానో ఇది దానిలాగా పల్సర్, స్ప్లెండర్ ఎట్లా వేరియంట్ ఉంటుందో దీని కూడా అట్లే వేరియంట్ అన్నట్టు. సార్ మనం చూసుకున్నట్టయితే ఇదైతే ఎలక్ట్రికల్ సైకిల్ కదా, మనం తొక్కుతుంటే పైడల్ చేస్తూ ఉంటే రీఛార్జబుల్ అవుతుందా లేకపోతే? అది అలాగా, ఇది రీఛార్జబుల్ కాదండి. అండ్ రీఛార్జబుల్ సైకిల్ వల్ల కూడా వి విల్ బి ఫేసింగ్ సమ్ డిఫెక్ట్స్. ఎందుకంటే రీఛార్జ్ అవ్వడం వల్ల బ్యాటరీ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. అండ్ దీంట్లో దానికి వేరియంట్ ఏంటంటే ఇది రీఛార్జబుల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కాకపోతే రీఛార్జబుల్ ఆప్షన్ ఏమైతే మనం పెడల్ అసిస్టెంట్ చేసేటప్పుడు ఒకవేళ మనం హెవీ ప్రెషర్ పెట్టడం వల్ల మన దానికి ఇచ్చే ఇన్బుల్ట్ కరెంట్ కంటే దానికి ఎక్కువ రావడం వల్ల బ్యాటరీ యొక్క వారంటీ తగ్గిపోతుంది. అండ్ బ్యాటరీ యొక్క స్పాన్ కూడా తగ్గిపోతుంది. దాని వల్ల ఏమైతే అంటే మనకి ఇప్పుడు ఈ బ్యాటరీస్ వచ్చినాయి అనుకోండి, ఇవి రీఛార్జబుల్ మనం ఛార్జింగ్ పెడతాం కాబట్టి ఇది వచ్చేసి మనకు ఈ ఛార్జింగ్ పెట్టడం వల్ల మనకి ఎంత వరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని యొక్క బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ కానీ మన ఛార్జింగ్ తోటే జరుగుతుంది కాబట్టి ఎంత పవర్ దాని కన్సెప్షన్ తోటి జరగడం వల్ల దీనికి బ్యాటరీ మీద వారంటీలు ఉంటాయి అన్నట్టు 2 years. అదే బయట రీఛార్జబుల్ సైకిల్స్ అని కూడా దొరుకుతున్నాయి, కానీ వాటితో ప్రాబ్లం ఏంటంటే రీఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ యొక్క స్పాన్ తగ్గిపోతుంది. అందుకే వీఆర్ నాట్ సెల్లింగ్ ద రీఛార్జబుల్. సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత సార్? ఇది వచ్చేసి మనకు 63 MRP ఉంటది. మన స్టోర్ తరపు నుంచి ఇప్పుడు జస్ట్ లైక్ వీఆర్ ప్లేసింగ్ 49 కి ఇచ్చేస్తాం. యా వీఆర్ డీలింగ్ విత్ సమ్ అదర్ బ్రాండ్స్ ఆల్సో. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం వీఆర్ మేకింగ్ సమ్ కస్టమైజ్ సైకిల్స్ ఆల్సో. వీఆర్ ప్రొవైడింగ్ సో మెనీ థింగ్స్. సార్ చూసుకున్నట్టయితే సింగిల్ షాక్ అబ్జర్వ్ ఉంది. సో మోడల్ యూనిక్ ఉంది, ఇక్కడ చూసినట్టుంది కానీ ఐడియా వస్తలేదు. ఇక్కడ మీరు శ్రీమంతుడు మూవీ చూసారా? చూసి అందులో మహేష్ బాబు ఒక సైకిల్ రైడ్ చేస్తారు, దాంట్లో మోనోఫారక్ ఉంటారు. ఇది ఆ బ్రాండ్ సంబంధించింది, కెనాండియల్. ఇది వచ్చేసి కెనాండియల్ బ్రాండ్. ఇది మోనోఫారక్ అంటారు దీనికి, సింగిల్ ఫారక్ తోటి ఉంటది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి 1,06,000 ఉంది. అండ్ ఇది వచ్చేసి గ్రావెల్ బైక్ అంటారు, అంటే టూరింగ్ పర్పస్ లో యూజ్ చేసే మెథడ్ లో ఉంటుంది. దీనికి వచ్చే ఎల్లంకి తోటి ఒకటే ఎల్లంకి తోటి సైకిల్ మొత్తం దీనికి మడ్ గార్డ్స్ ఏం రావండి, ఇట్లే ఉంటుంది. దీనికి మడ్ గార్డ్స్ కూడా ఫిట్ కావు. ఇది వచ్చేసి మనకు 9 speed సైకిల్ అంటారు. ఇది వచ్చేసి వెనకాల 9 speed ఉంటది. ఇది మళ్ళా మసారా బ్రేక్స్, దీనికి వచ్చేసి టెట్రో బ్రేక్స్. ఇవి హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్. ఇవి మన నార్మల్ బ్రేక్స్ లాగా కాదు. ఇట్లా మన ఇప్పుడు బైక్స్ లో ఏబిఎస్ ఎట్లనో ఇట్లా దీనికి హైడ్రాలిక్ డిస్క్ అంటారు, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్. ఇది వచ్చేసి మనకు టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో టాప్ 10 పొజిషన్ లో 3rd or 4th పొజిషన్ లో ఉంటది ఈ బ్రాండ్ వచ్చేసి. ఇది వచ్చేసి కాస్ట్ అయితే 1,06,000. ఓకే సార్. సార్ ఓకే సార్, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా అసెసరీస్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? షూర్.
సేయింగ్ దట్ మనం రోడ్ బైక్స్ కోసం కొన్ని కాస్ట్యూమ్స్ అనేవి యూజ్ చేస్తాం మనం చెప్పాను కదా, ఇది వచ్చేసి ప్యాడెడ్ షాట్ అంటారు. దీని లోపల ప్యాడ్ ఉంటుంది. జస్ట్ సీ దిస్ విల్ బి ద కుషన్. దీని వల్ల ఏంటంటే మనకు సాఫ్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా ఇట్ విల్ బి ప్రొవైడింగ్ ద సాఫ్ట్నెస్ అని. అండ్ దీంట్లో మనం వచ్చేసి లైట్స్ కానీ, ఇది నేను చెప్తున్నాను కదా లైట్, ఇప్పుడు మనం నవేడేస్ నైట్ టైం ట్రావెల్ చేస్తాం, ఇట్లా కార్లలో రివర్స్ కెమెరా ఎలా ఉంటుందో దీనికి మనకు బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది. దీంట్లో లైట్ ఉంటుంది, బ్యాక్ రిఫ్లెక్టింగ్ లైట్. మనం ఆన్ చేసుకున్నట్టయితే, దీన్ని ఆన్ చేసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి రికార్డింగ్, కెమెరా రికార్డింగ్ అయితే చెప్తాను. ఇది వచ్చేసి మనకు 9,000 వరకు ప్రైస్ ఉంటుంది. అండ్ లైట్స్, నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం కాబట్టి లైట్స్ అండ్ ట్యూబ్స్ అండ్ షూస్. ఐ సెడ్ దట్ షూస్ కూడా ఉంటాయి. ఈ దీంట్లో ఏంటంటే క్లీట్ షూస్ అంటారు వీటిని. ఈ షూస్ కి వచ్చేసి ఇక్కడ క్లీట్ పెడల్, వీటికి సపరేట్ గా పెడల్స్ వస్తాయి ఇట్లా జస్ట్ లైక్. ఈ పెడల్స్ అనేది దీనికి ఫిట్ చేస్తే మ్యాగ్నెటిక్ లాక్ అయిపోతుంది అన్నట్టు. వీటిని క్లీట్ షూస్ విత్ పెడల్స్ అంటారు అన్నట్టు. ఇవి పెడల్స్, ఇది క్లీట్ పెడల్స్, ఇది షూస్ అన్నట్టు. ఇది ప్రిఫర్ ఫర్ సైక్లింగ్ ఎవరైతే ప్రొఫెషనల్ గా యూజ్ చేస్తారో దే విల్ బి యూజింగ్ దిస్. అండ్ మనకు బ్యాక్ సైడ్ లైట్స్ కానీ, బ్యాగ్స్ కానీ, మొబైల్ హోల్డర్స్ బ్యాగ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, అండ్ బార్ టేప్స్ అని, అట్లా సన్ గ్లాసెస్ అండ్ హెల్మెట్స్, చాలా రకమైన మీరు చూస్తుంటారు, చాలా రకమైన వేరియంట్స్ ఆఫ్ హెల్మెట్స్ ఉంటాయి. దీంట్లో హెల్మెట్స్ లో వెరైటీస్ ఉంటాయి. యా ఉంటాయండి. దాంట్లో కూడా బేసిక్స్ ఉంటుంది. బేసిక్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ దాంట్లో ప్రొఫెషనల్ లో దాంట్లో కూడా వేరియంట్స్ ఉంటాయి. ఎంటీబీ ఉంటుంది, రోడ్ కి వచ్చేసి సాఫ్ట్ కార్న్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఏది ఉంది కదా, ఇది వచ్చేసి రోడ్ బైక్ హెల్మెట్ అంటారు. ఇది ఫైర్ ఫాక్స్ వాళ్ళది, ఇది రోడ్ బైక్ హెల్మెట్. ఇది మీరు చూసినట్టయితే ఇట్లా స్మూత్ ఫినిషింగ్ తోటి ఉంటుంది. అండ్ ఎంటీవీస్ వచ్చేసి దీస్ ఆర్ ఎంటీవీస్. ఇది మెరీడా హెల్మెట్ చూడండి, ఇది ఎంటీవీ. ఇట్లా ఎంటీవీ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఏరోడైనమిక్ స్పేస్ తో ఉండాలని చెప్పేసి ఈ డిజైన్ తోటి ఉంటుంది. ఇది ఏంటంటే దీని విండ్ బ్రేకింగ్ పర్పస్ లో యూజ్ చేసుకున్నట్టు ఇది ఇట్లా ఉంటుంది. సో మీరు చూసినట్టయితే డిస్ప్లే లో కూడా చూడండి, రోడ్ బైక్ రైడర్స్ కూడా యూజ్ చేస్తుంటారు. దే విల్ బి ప్లేసింగ్ ఫ్లాట్ హెల్మెట్స్ అన్నట్టు. అండ్ మనకి ఇవి వచ్చేసి యాక్సెసరీస్ ఇన్ గేర్ సైకిల్స్. నేను చెప్పాను కదా షిమానో ప్రొడక్ట్స్, గేర్స్, షిఫ్టర్స్, దానికి అన్ని ఇండివిజువల్ దేన్ని బట్టి దాని ప్రైజెస్ ఉంటాయి అన్నట్టు. ఇలా చూసుకుంటూ పోతే వీ కెన్ సే దట్ మనకి ఇప్పుడు మీకు చెప్పాను ట్యూబ్లెస్ టైర్స్ అని చెప్పాను కదా. ట్యూబ్లెస్ టైర్స్ వచ్చేసి కాంటినెంటల్ టైర్స్. మీరు పైన చూసినట్టయితే దీస్ ఆర్ కాంటినెంటల్ టైర్స్, దీస్ ఆర్ ఫోల్డబుల్ టైర్స్ అంటారు. ట్యూబ్లెస్ అన్నట్టు, ట్యూబ్లెస్ టైర్స్ అన్నట్టు. అండ్ ఇంకా వీఆర్ డీలింగ్ విత్ మనం కొంతమంది రైడర్స్ ఉంటారు, సైకిల్ రైడ్ చేసేటప్పుడు మన మొబైల్స్ కానీ ఏదైనా ఈజీగా ఉండడానికి బోన్ కండక్షన్, వీఆర్ సేలింగ్ షాక్స్ బోన్ కండక్షన్ హెడ్ ఫోన్స్ అన్నట్టు. ఇన్బిల్ట్ ఇయర్ లో పడిపోకుండా ఇక్కడే ఆగుతుంది అన్నట్టు. ఐ విల్ బి షో నా కౌంటర్ దగ్గర మీరు చూసినట్టుంటే దేర్ విల్ బి ద టెస్టర్స్. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి యూ సీ దట్ యూ జస్ట్ టెస్ట్ ఇట్, బై దట్ యూ విల్ నో ఎవ్రీథింగ్. సార్ చూసుకున్నట్టయితే యాక్సెసరీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి సర్వీసింగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇద్దరు సర్వీస్ టెక్నీషియన్స్ ఉన్నారు. దే ఆర్ కంప్లీట్లీ ట్రైన్డ్. అండ్ ఒకరు వచ్చేసి 15 years ఎక్స్పీరియన్స్, ఒకరికి 20 years ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు మన దగ్గర. అండ్ సర్వీసే కాకుండా వి జస్ట్ మోడిఫై ద సైకిల్స్ ఆల్సో. కస్టమర్ కి ఇప్పుడు ఉంటుంది ఒక ఓల్డ్ ఫ్రేమ్ ఉంటుంది, తనకు ఇష్టం ఉన్న ఫ్రేమ్ ని హీ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ ఎ గేర్, మనం కస్టమైజేషన్ కూడా చేసి ఇస్తాం అన్నట్టు. ఇట్ విల్ బి డన్ ఇట్ అవర్ స్టోర్ ఆల్సో. సార్ చూడగలుగుతాం. ఐ విల్ షోయింగ్. ఇది వచ్చేసి నేను చెప్పినాను కదా ఇంత ముందు, జస్ట్ గేర్స్ మన స్పీడోమీటర్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్, ఇది ఆన్ ఆఫ్, ఇది లాక్. ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా డిస్ప్లే వస్తుంది. డిస్ప్లేలో మనం ఇది 0 అన్నాడు, న్యూట్రల్ బైక్ ఎట్లా న్యూట్రల్ ఉందో ఇది న్యూట్రల్ ఉన్నాడు. ఇప్పుడు మనం ఇది ప్లస్ వచ్చిన తర్వాత ఎకో అంటే 1 ఫస్ట్ గేర్ లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇది తిప్పితే ఇది మూవ్మెంట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి. ఇవి వచ్చేసి గేర్స్. మనం రైడ్ చేస్తూ పెడలింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం అన్నట్టు. షిఫ్ట్ పెడలింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నట్టు గేర్ షిఫ్టింగ్. అప్పుడు ఫ్రీగా మూవ్మెంట్ కావడానికి యూజ్ చేస్తాం. దీంట్లో హారన్ కూడా ఉంటుంది అండ్ లైట్ ఆప్షన్ ఉంది, ఫ్రంట్ లైట్ కూడా ఉంటుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే సిరీస్, ఇప్పుడు మీరు చూడండి ఎక్సలేటర్ ఇస్తే సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కస్టమర్ అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏ సైకిల్ అయితే కొనడానికి వచ్చారో. సో రండి. హలో
వాట్స్ యువర్ నేమ్ సార్? నా పేరు రవీందర్ అండి. హాయ్, Hi, వాట్స్ యువర్ నేమ్? Duty Pragya. సైకిల్ ఇవ్వండి సార్. Yeah, ఏ సైకిల్ ఉంది? like a 4-wheeler. 4-wheeler. 4 wheels అసలు వాంట్ సపోర్ట్ ఇంకా కొంచెం. నేర్చుకుంటున్నా ఇంకా రాదు. No. సో చెప్పండి సార్, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను ఇక్కడే కరీంనగర్ లో ఉంటాను, జ్యోతినగర్ లో అండి. నా పేరు రవీందర్. ఐఎమ్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ అండ్ మౌంటైనర్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లవర్. ఎర్లియర్ హన్మకొండలో ఉండేది. మాకు ఇక్కడ కరీంనగర్ లో ఓపెన్ అవడం అనేది మాలాంటి ర్యాండర్స్ కి అంటే ప్రొఫెషనల్ సైకిలిస్ట్ కి చాలా గుడ్ న్యూస్ అన్నట్టు. ఎందుకంటే మా సైకిల్స్ కి రిపేర్ చేసే వాళ్ళు లోకల్ లో ఇక్కడ ఎవరు లేరు అన్నట్టు. సో ఏజ్ పెడల్స్ వి బిలీవ్ ఇట్ అండ్ వెరీ ట్రస్ట్ వర్త్ సర్వీసింగ్ దే విల్ గివ్. అదే కాకుండా నార్థన్ తెలంగాణలోనే ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే మనకు ప్రో సైక్లిస్ట్ కి రిపేర్ చేసే టెక్నీషియన్స్ ఎవరు లేరు అన్నట్టు. సో సర్వీసింగ్ కి మనకి ఎంత చార్జెస్ అయితే సార్? సో ఇట్స్ డిపెండ్, దే విల్ గో స్పేర్స్ రీప్లేస్ చేస్తే 1 సర్వీసింగ్ అండ్ బేసిక్ సర్వీసింగ్ అంటే సమ్ 500 రూపీస్ అండ్ ఫుల్ సర్వీసింగ్ అంటే 1500. డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ సర్వీసింగ్ యూ టేక్ ఇట్ లైక్ దట్. దే విల్ సర్వ్ అకార్డింగ్లీ. సో సార్ రీమోడలింగ్ చేస్తారు కదా, Yeah. సో అది ఏ విధంగా చేస్తారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అందుకే మీకోసం నేను శాంపుల్ చూపిస్తానని చెప్పేసి నా సైకిల్ తీసుకొచ్చినాను. ఎందుకంటే కస్టమర్ కి ఇప్పుడు వేరే కస్టమర్ కి చేసేయడం కంటే ముందు ఫస్ట్ మన సైకిల్ ని మనం మోడిఫికేషన్ చేసుకుంటే తర్వాత ఎవరికైనా కస్టమర్ కి నెగిటివ్ డిఫెక్ట్స్ లేకుండా ఫస్ట్ మేము చెక్ చేసుకోవడానికి నా సైకిల్ మీదే చేసుకున్నాను. ఐ విల్ బి షోయింగ్ యూ దట్. ఇవి వచ్చేసి ఏరో బాల్స్ అంటారు. ఇది వచ్చేసి ఏరో బాల్స్. ఎందుకంటే ఏరోడైనమిక్ స్పీడ్ తోటి మనం వెళ్ళడానికి కస్టమైజ్ చేసుకున్నాను. ఇది రోడ్ బైక్ హ్యాండిల్ బార్ కి ఫిట్ చేసినాను. ఫిట్ చేసిన తర్వాత ఏరోడైనమిక్ స్పీడ్ లో మనం వెళ్ళిపోయినప్పుడు మనం స్పీడ్ బ్రేకింగ్ అనేది చేయడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు బ్రేక్స్ ఉండవు. బ్రేక్స్ లేనప్పుడల్లా ఇక్కడ నుంచి మూవ్మెంట్ ఇక్కడికి తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి బ్రేకింగ్ 2 బ్రేక్స్ అలైన్ చేసి ఈ బ్రేక్స్ ని కేబుల్ ద్వారా ఇంటర్నల్ కేబుల్ ద్వారా డ్రాగ్ చేసి వీటికి డబల్ అటాచ్మెంట్ ఇచ్చేస్తాను. ఇట్స్ డబల్ అటాచ్మెంట్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ బ్రేకింగ్స్ 2 సైడ్లు యూజ్ అవుతుంది. 2 బ్రేక్స్ పనిచేస్తాయి. ఇది ఇప్పుడు వచ్చేసి 4 బ్రేకింగ్ సైకిల్ అయింది అన్నట్టు. మనం ఈ బ్రేక్స్ యూజ్ చేసుకోవచ్చు, ఈ బ్రేక్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మన ఈజీ ఫిజిబిలిటీ బట్టి మనం రైడ్ చేసేటప్పుడు ఈజీగా ఏరో బార్స్ లో మనం ఏరోడైనమిక్ స్పీడ్ ని యూజ్ చేసుకున్నప్పుడు దీన్ని బ్రేక్ చేయాలనుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకునేటట్టుగా నేను నా సైకిల్ ని మోడిఫికేషన్ చేసుకున్నాను. అండ్ దీంతో పాటు ఇప్పుడు మేము నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఏంటంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ కలర్ కస్టమైజేషన్. కొందరు కస్టమర్స్ ఉంటారు సైకిల్ యొక్క కలర్ డ్యామేజ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ఉంటారంటే అరే నా పాత సైకిల్ అయిపోయింది అని వాళ్ళ ఫీలింగ్స్ దాని మీద స్క్రాచెస్ పడడం వల్ల. దానికోసం ఏంటంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కస్టమైజేషన్. అంటే పెయింటింగ్ వర్క్ కానీ అండ్ డీటెయిలింగ్ స్టిక్కరింగ్ కానీ దాని యొక్క ఫ్రేమింగ్ కానీ దాని ఒకవేళ గ్రూప్ సెట్ అప్గ్రేడింగ్ కానీ అంటే గ్రూప్ సెట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా రోడ్ బైక్ లలో గ్రూప్ సెట్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇది వచ్చేసి ఇప్పుడు 8 స్పీడ్ ఉంది, మనం 8 స్పీడ్ ని 9 స్పీడ్ చేసుకోవాలనుకుంటారు. కొందరికి ఏంటంటే వాళ్ళకి ఫ్రేమ్ మీద ప్రేమతోటి మనం దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నాం. వీకెన్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే దానికి అప్గ్రేడ్ చేసుకునే టెక్నిక్ తో పాటు దానికి సంబంధించిన యాక్సెసరీస్ అండ్ స్పేర్స్ కూడా తెప్పిస్తున్నాను. అండ్ మా దగ్గర టెక్నీషియన్స్ వచ్చేసి తిను వచ్చేసి రియాన్, తను వచ్చేసి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ ట్రాక్ అండ్ ట్రైల్ హైదరాబాద్ లో చేశాడు. తను వచ్చేసి తిరుపతి. తను వచ్చేసి మన దగ్గర ఇక్కడ కరీంనగర్ లో ఫస్ట్ నుంచి స్పోక్స్ కానీ అలైన్మెంట్ కానీ టాప్ నెంబర్ 1 లో ఆయన ఉన్నారు. ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకు. మన దగ్గర ట్రైన్డ్ అండ్ వెల్ సర్టిఫైడ్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే వీఆర్ నాట్ డీలింగ్ విత్ ఓన్లీ సేల్స్, మనం సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా పెట్టుకున్నాం. ఎవరికైనా కస్టమర్స్ కి సైకిల్ మన స్టోర్ లో సైకిల్ తీసుకున్న వాళ్ళ కస్టమర్స్ కి వీఆర్ డూయింగ్ 6 months ఫ్రీ సర్వీస్ ప్లాన్ చేస్తాం. అంటే ప్రొఫెషనల్ వేగా ఉన్న వాళ్ళు దాన్ని ప్రొఫెషనల్ గా యూజ్ చేసే టూల్స్ ఉంటాయి, మీరు చూసారు టూల్స్ కానీ. మన దగ్గర వచ్చేసి సైకిల్స్ లో సర్వీస్ కూడా ఎట్లుంటదంటే ఫుల్ సర్వీసెస్ అంటారు. జనరల్ సర్వీస్ ఉంటుంది, ఫుల్ సర్వీస్ అంటారు. ఫుల్ జనరల్ సర్వీస్ కి డీల్ చేసినట్టయితే దే విల్ బి క్లీనింగ్ ద చైన్స్ అండ్ స్పోక్స్ అండ్ కేబుల్స్ అన్ని క్లీన్ చేసి సెట్ చేసేసి ఏమేమైనా ఉన్న ఏరియా కంప్లీట్ చెక్ చేస్తారు. అండ్ ఫుల్ సర్వీస్ వెన్ కంపేరింగ్ ఫుల్ సర్వీస్ ని ఏమంటారు అంటే స్ట్రిప్ డౌన్ సర్వీస్ అంటారు. దాన్ని ఎట్లా అంటే ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ నట్ అండ్ బోల్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ ఓపెన్ చేసి ఉంటాయి. స్టోర్ ఓపెన్ అయినప్పటి నుంచి వీఆర్ డూయింగ్ వెరీ మచ్ మోర్. జస్ట్ లైక్ చాలా నా దగ్గర సర్వీస్ తీసుకున్న వాళ్ళు అండ్ ఐ విల్ హైదరాబాద్ నుంచి కూడా నా దగ్గర సర్వీస్ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ దీస్ టెక్నీషియన్స్ వీఆర్ డూయింగ్ సమ్ మోర్ అండ్ మీ అందరి సపోర్ట్ ఉంటే కూడా ఐ విల్ బి డూయింగ్ సమ్ మచ్ మోర్. ఇట్లనే మీరు అందరూ మీలాంటి టీవీ కానీ వీఆర్ డూయింగ్ సంథింగ్ టు గెయిన్ పీపుల్. ఏంటంటే బైకింగ్ స్టాప్ పొల్యూషన్ అని సైక్లింగ్
లర్న్ రీసైజింగ్ ప్రాసెస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీలాంటి సపోర్ట్ కూడా మాకు ఉండాలని చెప్పేసి షూర్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా కరీంనగర్ లోని ఏజే పెడల్స్ లో ఉన్నటువంటి సైకిల్స్ లో బ్రాండ్స్ అండ్ వాటి రేట్స్. సో ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ బ్రాంచ్ అనేది ఇక్కడే కాకుండా వరంగల్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో పక్కా విజిట్ కాండి. సో చూసారు కదా, దిస్ ఇస్ చైతన్య, సుమన్ టీవీ, కరీంనగర్, సైనింగ్ ఆఫ్.